హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ. అదేనండి, గుత్తి వంకాయ. ఈ మసాలా వంకాయ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా. ఈరోజు అయితే నేను చేసే పద్ధతిని మీకు చూపిస్తాను చూడండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా, ముఖ్యంగా బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ కోసం అయితే నల్ల వంకాయలు తీసుకోవట్లేదండి, నేను తెల్ల వంకాయలు తీసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీ అయిన రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసిద్దామా. ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్పు పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, అదేవిధంగా కొన్ని నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇక్కడ నేను కొంచెం సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చెక్క తీసుకున్నాను. ఇవన్నీ వేంపుకోవాలి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్లోకి 4 లేదా 5 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని, కొంచెం పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి మనము ఇప్పుడు వేంపుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకొని అందులోని మనకి ఉప్పు మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఇక్కడ వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్లో ఈ వంకాయలు, కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఈ విధంగానే అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు అందులో వేసుకొని మనము మంచిగా వేంపుకోవాలి. ఇప్పుడు 5 లేదా 10 నిమిషాలు ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టినట్లయితే చూడండి, మనకు వంకాయలు అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు పూర్తిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాము, కొన్ని ఆవాలు, అదేవిధంగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి. మనం ముందుగానే పల్లీలను వేంపుకున్నాం కదా, అందుకని ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది కదా, ఈ టైంలోనే మనం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకొని మనం ముందుగానే కొంచెం చింతపండు రసం కూడా రెడీ చేసుకోవాలి. ఆ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఇందులో కలుపుకొని మనం ముందుగా వేంపు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 5-10 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత చూడండి, మనకు ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే మనకి మసాలా వంకాయ కర్రీ అనేది రెడీ అయినట్లే. చూడండి, ఇప్పుడు లాస్ట్గా చివరిగా మనం కొత్తిమీర వేసుకుందాము. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మనకి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినట్లయితేనే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.